పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మహారాష్ట్రకు చెందిన కొన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ వైపు చూస్తున్నాయా? తెలంగాణ నేతలు మహారాష్ట్ర పొలిటికల్ పార్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో భేటీ వెనుక ఆంతర్యం ఏంటి? ఎమ్మెల్యే రాజాసింగ్ చూపులు మహారాష్ట్ర వైపేనా? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా విస్తరించాలనే మహాసంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం కార్యక్రమాలు నిర్వహించింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల కారణంగా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో తన యాక్టివిటీని నిలిపివేసింది. తాజాగా మహారాష్ట్రలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రామ్దాస్ అథవాలే తెలంగాణలో పర్యటించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి అనే దానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను తెలంగాణలో విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఆ పార్టీ అధ్యక్షుడు రామ్దాస్ అథవాలే వ్యూహాత్మకంగా కవితతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నాగాలాండ్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ కార్యకలాపాలు నడుపుతున్న ఆయన అలాగే తెలంగాణలో కూడా తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారట. తనలాగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న కవిత సాయం తీసుకుంటున్నారని సమాచారం. మరోవైపు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజాసింగ్ కు మహారాష్ట్ర నుంచి పిలుపులు అందుతున్నాయని సమాచారం. హిందుత్వ ఎజెండాతో పనిచేసే శివసేన లాంటి పార్టీలు ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాయట. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో పలు సందర్భాల్లో మహారాష్ట్రలో పర్యటించారు. హిందుత్వ ఎజెండాతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఆయనకు ఫాలోయింగ్ బాగా ఉండడంతో శివసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణలో శివసేనను విస్తరిస్తారా, ఆ పనిని రాజాసింగ్ ద్వారా చేస్తారా అనే దానిపై క్లారిటీ లేకపోయినా రాజాసింగ్ నెక్స్ట్ ఏం చేస్తారనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఆయన అడుగులు వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ నేతలు మహారాష్ట్రలో చేయాలనుకున్న రాజకీయ ప్రయోగాలు వర్కౌట్ కాలేదు. మరి మహారాష్ట్ర రాజకీయ పార్టీల మంత్రాంగం తెలంగాణలో ఫలిస్తుందా లేదా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది.